ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ప్రేరేపించారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. నీతిమంతులైన వాళ్ళు ఈ భూమి మీద, నీతిమంతులు అంటే రండి, భక్తి చేసేవాళ్ళు, భక్తులు, పరిశుద్ధులు, నీతిమంతులు, వీళ్ళట భూమి మీద వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన పని బట్టి, వాళ్ళు చేసిన కార్యాలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. అలాగే భక్తిహీనులకి, పాపులకి, అన్యులకి, విగ్రహారాధికులకి, ఆ పనికిమాలిన పనులు చేసే వాళ్ళకి వాళ్ళు చేసిన దాన్ని బట్టి కూడా వారికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడట. నీతిమంతులకు ఇస్తాడు ప్రతిఫలము, భక్తిహీనులకి, పాపులకి, వాళ్ళకి ఇస్తాడు. దేవుని ఎరుగని వాళ్ళకి, దేవుని దూషించే వాళ్ళకి, జీవంగల దేవుణ్ణి విస్మరించి తిరిగే వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. మరి నీతిమంతులు అంటే ఎవరు? బైబిల్ చెప్తుంది నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా భూమి మీద నీతిమంతులు లేడు అని. నీతిమంతులు భూమి మీద లేరని వాక్యం సెలవిస్తుంది. మరి నీతిమంతులుగా మార్చబడాలంటే ఏం చేయాలి అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో తేటగా ఎవరైతే యేసు ప్రభువు కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా కడగబడి పాప క్షమాపణ పొంది పాపాల నుంచి బయటికి వస్తారో, పాపను ఒప్పుకొని పాపను విడిచిపెట్టి ప్రభు రక్తం చేత కడగబడి ఎవరైతే మార్చబడతారో వాళ్ళని బైబిల్ చెప్తున్న నీతిమంతులు అంటుంది. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీవు ఇంకా పాపంలో కనుక ఉంటే, పొరపాటు చేస్తూ ఉంటే, అక్రమం చేస్తూ ఉంటే, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు నాలో పొరపాటు ఉంది, పాపం ఉంది, దోషం ఉంది, అతిక్రమం ఉందని గ్రహించి గమనించి ప్రభు రక్తం చేత కడగబడి పాపం విడిచిపెడితే ఈ రోజు నుంచి మీరందరూ నీతిమంతులుగా మార్చబడుదురుగాక. నీతిమంతులుగా మార్చబడిన మీకు ఈ భూమి మీద బతికి ఉండగానే నా ప్రభు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి, నువ్వు చేసిన ప్రతి కార్యాలను బట్టి, ఏం చేస్తావు భూమి మీద బతికొండగా దానిని బట్టి నా ప్రభు నీకు బతికున్నప్పుడే ప్రతిఫలం ఇస్తాడు భూమి మీద. అలాగుననే భక్తిహీనులకి, అన్యులకి, పాపులకి వాళ్ళు కూడా ప్రతిఫలం ఇస్తాడు బతికున్నప్పుడే. మరి దేవుని ద్వారా ప్రతిఫలం పొందాలని ఆశ ఉన్న వాళ్ళని తల్లులు చెప్తారా? నా దేవుని ద్వారా ప్రతిఫలం పొందాలని ఆశించే వాళ్ళు గట్టిగా తల్లులు చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఎలాంటి ప్రతిఫలం పొందుకుంటారు నీతిమంతులు అనే విషయాలు ఒక 3-4 చెప్తారు. మొదటగా చదువుతారు. మొదటి మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుతూ ఆలకిద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు అదిగో దేని మీద భూమి మీద సమాధానమును కలుగునుగాక. దేని స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఈ భూమి మీద ఎలాంటి ప్రతిఫలం పొందుకుంటారు నీతిమంతులు అని చూస్తే, ఇక్కడ దేవదూతల సైన్యం, దేవుని దూతల సైన్యం దిగి వచ్చి భూమి మీదకి మరియమ్మ కుమారుని కన్న తర్వాత ఆ పొలాల్లోకి వెళ్ళి చూస్తే పొలాల్లో గొర్రెలు మేపుకుంటున్నారు కొంతమంది గొర్రెల కాపరులు. వాళ్ళ దగ్గరికి వచ్చి బిగ్గరగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఎవరికి? ఆయనకి ఇష్టంగా జీవించే వాళ్ళకి ఈ భూమి మీద ఏం కలుగుతుందంట? ఈరోజు ఏ కుటుంబాన్ని గమనించినా, ఏ వ్యక్తిని గమనించినా హృదయంలో సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, పక్కింటి వాళ్ళతో సమాధానం లేదు, సంఘంలోకి వస్తే సంఘస్థులతో, విశ్వాసులతో సమాధానం లేదు. సమాధానం కొదువైపోయింది, ఎవరితో సమాధానం లేదు. ఊర్లోకి వెళ్ళి చూస్తే ఊర్లో, పట్టణంలో సమాధానం లేదు. ఎప్పుడు సమస్యలు, గొడవలు, కొట్లాటలు. రాష్ట్రంలోకి వెళ్ళి చూస్తే రాష్ట్రంలో అల్లకల్లోలం. పొద్దున్న లేస్తే ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ వార్త పేపర్ చూడాల్సి వస్తుందో. కారణం సమాధానం లేదు. నాయకుల మధ్యలో సమాధానం లేదు, దేవుని ప్రజల మధ్యలో కూడా సమాధానం లేదు.
దేవుని శరీరం అనే సంఘములో సమాధానం లేదు. దేవుడు గమనించి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద నీతిమంతులకి సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు సమాధానం కలుగుతుంది అంటే ఆయనకి ఇష్టమైన ప్రజలకి. ఎవరికి సమాధానం? ఆయనకి, నా ప్రభువుకి ఇష్టలుగా బ్రతికే వాళ్ళకి, జీవించే వాళ్ళకి ఈ భూమి మీద సమాధానం కలుగును గాక. ఈ చేరువచన మీ అందరి కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో, మీ హృదయాలలో సమాధానం వేలుబడి చేయును గాక. సమాధానం కలుగును గాక. నది వలె సమాధానం మీ కుటుంబంలో ప్రవహించును గాక. అర్థమవుతుందండి? సమాధానం లేక ఎంతోమంది ఉన్నారు. హృదయం అంతా సమాధానం లేకుండా టెన్షను, భయము, ఆందోళన. సమాధానం లేదు. ఇంట్లోకి వెళ్తే భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం లేదు, అత్తా కోడల మధ్యలో అసలే సమాధానం లేదు. అన్నీ గొడవలు, సమస్యలే. బైబిల్ ఒక వాక్యం ఉంది, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దానికి సారము కలుగజేస్తారు? అది కాదు, ఆ మాట నోట్ చేసుకోండి. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానము. అక్కడ మీలో మీరు సమాధానం కలిగి ఉండడానికి ముందు ఒక మాట వాడతాడు. మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి ప్రభు స్పష్టంగా చెబుతూ వస్తాడు. ఉప్పు సారం గురించి ఎందుకు చెప్పాడు అక్కడ? ఉప్పు సారం గురించి ఎందుకు ప్రస్తావించాడు దేవుడు? ఉప్పు లేకపోతే ఒప్పదు రుచులకి. ప్రతిదానికి ఉప్పు అవసరం. ఉప్పు లేకపోతే ఎవరు ఏ తిండి తినలేరు. అర్థమవుతుందండి? ఈ ఉప్పు మామూలుది కాదు. ఈ ఉప్పు అన్నింటిలో కలిసిపోతుంది. ఈ ఉప్పు సాంబార్లో కలుస్తుందా? చికెన్ పులుసులో కలుస్తుందా? మటన్ కర్రీలో కలుస్తుందా? ఏమంటే చేపల పులుసులో కలుస్తుందా? మామిడికాయ పచ్చళ్ళలో కలుస్తుందా? ఎండుమిరపకాయలు రోట్లో వేసి దంచి దాంతో ఉప్పు కలిపితే అంతా కలుస్తుందా? అన్నిటితో కలిసిపోతుంది ఈ ఉప్పు. ఉప్పుకి భేదం లేదు. ఈ ఉప్పు నేను అంత కలవను, నేను సాంబార్లోనే కలుస్తాను, నేను చికెన్ కూరలో కలవను అంటుందా? చికెన్ కూరలో వేసినా కలుస్తుంది, విన్నారండి? మటన్ కర్రీలో వేసినా కలుస్తుంది, ప్రతి దాంతో కలుస్తుంది ఉప్పు. అలాగే ప్రభు అంటాడు, మీరు ఉప్పు సారం కలిగి ఉండండి, ఉప్పు అన్నిట్లో కలిసిపోతుంది. మీరు మాత్రం సంఘంలో అంటారండి, తనకు మెచ్చిన వాళ్ళు మాత్రమే కలుస్తారు ఇక్కడ సంఘంలో. అక్క పక్కనే కూర్చుంటుంది. ఏమో మరి నాకు అర్థం కాదు. కొంచెం అందంగా బాగుంటే అంటే వాళ్ళ పక్కన కూర్చుంటారు, వాళ్ళతో కలిసిపోతారు. కొంచెం డబ్బులు బాగున్నాయనుకో, విన్నారండి, వీళ్ళు మనకు బాగా సరిపోతారు, ఇబ్బందుల్లో ఆదుకుంటారని వాళ్ళతో కలిసిపోతారు. తనకు మెచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుంటారు, వాళ్ళతోనే కలిసిపోతారు. ఈ మా కులమేనా? మంది ఒకటే. కొంచెం ఏదైనా జబ్బు చేస్తే నువ్వు కొంచెం ఇద్దరు కూర్చో, నాకు అంటుకుంటుంది ఈ జబ్బు. అందరితో కలవరు. ఉప్పు అయితే అన్నిటితో కలుస్తుంది. మరి సమాధానం ఉందా అందరితో? ఎవరైతే ఇష్టంగా జీవిస్తారో ఈ భూమి మీద యేసయ్యకి, ఆ ఇష్టమైన వాళ్ళందరికీ నా ప్రభు సమాధానం కలిగించును గాక. ఆమేన్. ఎవరు ఇష్టలు ఆయనకి? ఎవరు ఇష్టంగా ఉంటారు దేవునికి? చదవండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22 చదివితే అలాగిద్దాం. ఎవరు ఇష్టంగా ఉంటారో చూడండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనులు ఆయనకు ఇష్టనులు. దేనికి ఇష్టలు ఎవరయ్యా? సత్యంగా ఉండేవాళ్ళు, సత్యానికి సాక్షులుగా ఉండేవాళ్ళు, సత్యవర్తనులు. అబద్ధములాడే పెదవాలంట, అబద్ధములాడేవాళ్ళంట దేవునికి అసహించుకుంటాడంట, హేయమంట. బైబిల్ ఒక చరిత్ర చూస్తే, బైబిల్ ఒక చరిత్ర. దేవుని ద్వారా దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. దేవుని ద్వారా పుట్టాడు, దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. అవ్వకి ఆదాముకి మొట్టమొదటిగా దేవుడే నాకు ఇచ్చాడని చెప్పింది కయ్యూను పుట్టాడు. ఆ తర్వాత హేబేలు పుట్టాడు. ఇద్దరు అన్నదమ్ములే. ఒకడేమో వ్యవసాయం చేస్తాడు, ఒకడేమో గొర్రెల మందలు మేపుకుంటాడు. ఒకరోజు ఇద్దరండి, ఇద్దరు దేవునికి అర్పిద్దామని చెప్పి, బలి ఇద్దామని చెప్పేసి వెళ్తే ఇద్దరు తీసుకొచ్చారు బలి. దేవుడేమో కయ్యను అర్పణ తోసివేశాడు, హేబేలు అర్పణ అంగీకరించాడు దేవుడు. అది మనసులో పెట్టుకున్నాడు కయ్యను. అరే, నా తమ్ముడి అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించట్లేదే,
అని చెప్పేసి ఉన్నారండి. లోపల కసి పెంచుకున్నాడు, కోపంతో రగిలిపోతున్నాడు. ఒకరోజు పొలంలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడే ఒక్కసారిగా తమ్ముని మీద పడి తమ్ముని చంపేశాడు. దేవాదేవుడు అడుగుతున్నాడు, కయ్యను హేబెల్ ఎక్కడా? నేనే వాచ్మెన్నా కాపలా ఉండడానికి హేబెల్కి? నాకేం తెలుసయ్యా? అబద్ధములాడు పెదవులు దేవునికి హేయములు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యను మీ తమ్ముడు ఎక్కడ్రా అంటే నాకేం తెలుసయ్యా? కాపలా ఉన్నానా నా తమ్ముడికి? ఏమో అదిగో భూమిలో నుంచి నీ తమ్ముడు రక్తము నాకు మొరపెడుతుందిరా. కయ్యను నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుందిరా. అబద్ధం ఆడతావేంటి? ఇది మొదలుకొని నీవు దేశదిమ్మరిగా మారిపోతావు. ఒక ముద్ర వేసేసాడు దేవుడు కయ్యూనికి. ఇక్కడి నుంచి నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు. కారణం, నువ్వు తమ్ముని చంపేశావు, సహోదరుని చంపావు. దానికి తోడు ఒప్పుకోకుండా అబద్ధం మాట్లాడుతున్నావు. ఈ అబద్ధం మాట్లాడుతున్న నీకు ఇది మొదలుకొని ఇక నీకు సమాధానం ఉండదు, క్షేమం ఉండదు, నెమ్మది ఉండదు. నువ్వు పొలంలో కష్టపడతావు, ఆ పొలం నీకు పంట పండదు. చెమట వచ్చి ఎంత కష్టపడినా ఆ భూమి నీకు ఫలితం ఇవ్వదు, ఫలం ఇవ్వదు. నువ్వు ఏ పని చేసినా అది కలిసి రాదు ఈరోజు నుంచి. కారణం, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. తమ్మును చంపి నా దగ్గరకు వచ్చి మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతున్నావు కనుక ఇది మొదలుకొని నీ జీవితంలో దేశ నెమ్మదిగా మారిపోతావు. నీకు ఏది కలిసి రాదు. నీ జీవితం అంతా సుఖం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఏమి అన్నీ కోల్పోయి జీవితం అంతా శాపగ్రస్తంగా జీవిస్తావు అని దేవుడే అతనికి ఒక పెట్టేస్తే అది మొదలుకొని కయ్యను జీవితం అంతా కన్నీళ్ళు, శాపము, జీవితం అంతా వేదన, జీవితం అంతా బతుకంతా భారం అయిపోయింది. పంట పండిస్తున్నాడు కానీ పంట కలిసి రావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం లేదు. కారణం కానీ తెలుసా అండి, అబద్ధములాడు పెదవులు దేవునికి అసహ్యం, హేయం. సత్యవర్తనులట, సత్యంగా మాట్లాడే వాళ్ళట దేవునికి ఇష్టలు. నేను స్తోత్రం కలుగును గాక. ఈరోజు బాగా ఆలకించండి దేవుని ప్రజలారా. ఒకవేళ నీవు అదో కయ్యూనిలాగా అబద్ధములాడి దేవునికి ఇష్టంగా ప్రవర్తించకుండా అబద్ధాలు మోసాలు చేసుకుంటూ అబద్ధాలు మాట్లాడుతూ కన్నింగ్ మైండ్తో జీవిస్తూ ఉంటే కనుక నీవు నీ ప్రవర్తన బట్టి దేవునికి హేయురాలుగా మారిపోతావు. తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ సమాధానం దొరకదు. భూమి మీద సమాధానం కలిగి ఉండాలనుకుంటే నువ్వు సత్యం పలకాలా, నీ నోట్లో సత్యం ఉండాలా, అబద్ధం మాట్లాడకూడదు. ఉన్నది ఉంటే చెప్పాలా. సత్యంగా ప్రవర్తించే వాళ్ళు, సత్యం మాట్లాడేవాళ్ళు, సత్యం పలికేవాళ్ళు, దేవునికి ఇష్టమైన వాళ్ళు. అబద్ధాలు మానండి. దేవునికి అయిష్టమైన కార్యాలు చేయొద్దండి, మానేయండి. దేవునికి ఇష్టమైన కార్యాలు అది సత్యం మాట్లాడము, యథార్థంగా జీవించడం, అది దేవునికి ఇష్టము. అది కనుక నువ్వు ప్రవర్తించి చేస్తే, ఆ విధంగా చేస్తే కనుక ఈ రోజు నుంచి నువ్వు సమాధానం పొందుకొని వెళ్ళుదువుగాక, సమాధానం పొందుదువుగాక. ఆమేన్. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుకుంటారు. ఈ భూమి మీద ఎలాంటి ప్రతిఫలం ఇస్తావు ప్రభు అంటే, భూమి మీద సమాధానం ఇస్తాను నేను వాళ్ళకి, నాకు ఇష్టంగా బ్రతికిన వాళ్ళకి. మరి ఈరోజు నీవు సమాధానం కలిగి ఉండాలనుకుంటే దేవునికి ఇష్టంగా జీవించుదువుగాక, దేవునికి ఇష్టమైన బతుకుదువుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో మాట అలాగిద్దాం. రెండో మాట, భూమి మీద మనకేమి ఇస్తాడు దేవుడు, భూమి మీద వచ్చే ఆశీర్వాదం ఏమిటో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడవై అవుతావు. ఎప్పుడు? అర్ధాంతరంగా చచ్చిపోకుండా, దేవుడు నియమించిన ఆయుష్ కాలానికంటే ముందుగా చనిపోకుండా ఉండాలంటే స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఆమేన్. ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడై జీవించాలనుకుంటే నువ్వు చేయవలసింది ఒకటి తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, గౌరవించు, ఘనపరచు. బాగా ఆలకించాలి. ఈరోజు నీవు భూమి మీద ప్రతిఫలం వస్తుంది నీతిమంతులకి. ఒకటి సమాధానం ఇస్తాడు భూమి మీద. రెండవది, ఈ భూమి మీద నీకు కలిగేది ఏంటంటే దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావు, దీర్ఘాయుష్తో బతుకుతావు, అకాల మరణానికి గురికావు, అర్ధాంతరంగా చనిపోవు. ఆ విధంగా బతకాలనుకుంటే వాక్యం సెలవిస్తుంది, మీ తల్లిదండ్రులను మీరు ఏం చేయాలి? హీనపరచండి. హీనపరిచి మాట్లాడండి, ఇష్టానుసారంగా మాట్లాడు. తండ్రి తల్లిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బాబు. ఒక్కసారి నీవు కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేసుకో. నీకు ఊహ వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీ అమ్మ మీ నాన్నని గుర్తించు. మీ అమ్మ మీ నాన్న ఏం చేశారో కళ్ళు మూసుకొని నీకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఏ కష్టాలు పడ్డారో, ఏ ఇబ్బంది పడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు బతుకు మార్చుకుంటావు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఎంతమంది నిందిస్తారండి. శుభమాని మేము వివాహానికి వెళ్తుంటే గొడ్రాలు ఎదురొచ్చింది అని అనేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉంటారు. అవన్నీ భరించుకొని పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ఆరాటపడుతుంటారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఒక 2-3 సంవత్సరాలు లేట్ అయితే అందరూ నానా మాటలు అంటుంటే ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారు. పిల్లలు లేరని. సరే, పిల్లలు పుట్టిన తర్వాత ఎన్నెన్నో నోములు నోస్తారు. ఒక కాయ కాసిందంటే, ఏ కాయ? ఒక పిల్లకాయ. ఒక కాయ కాసిందంటే కడుపులో, అబ్బా అండి. ఇక వాడు పుట్టింది నల్లగా పుట్టాడు. ఆ నల్లగా పుట్టిన అవన్నీ కూడా తల్లి ముద్దాడుతుంటే ఏంటమ్మంటే, కాకిపిల్ల ప్రైజ్ ది లార్డ్, కాకిపిల్ల కాకి ముద్దు పాస్టర్ గారు మీకేం తెలుసు, లేక పుట్టాడు అని ఎట్టున్నా కానీ వాడిని ఎంత రోత చేసినా కానీ అంటే చిన్నప్పటి నుంచే తీసి ఒకటి పెట్టి బండకేసి బాధకుండా ఆ పుట్టిన పిల్లోని ఎంత జాగ్రత్తగా ఉన్న ప్రేమంతా రంగరించి అన్ని ప్రేమానురాగాలు చూపించి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద, కడుపును పుట్టిన బిడ్డ మీద ఎలా పెంచుతారో చూస్తున్నా కదండి కళ్ళ ముందు. మీకు పిల్లలు పుట్టారు కదా, మీరు ఎలా పెంచుతారో మీకు తెలుసు కదా. మీరు పుట్టినప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి వాళ్ళు ఎలా పెంచి ఉంటారు? హలో, ఈరోజు బాగా ఆలకించండి శ్రద్ధగా. ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత విసిగించినా చిన్న వయసులో నుంచి ఏమండి అల్లారు ముద్దుగా పెంచి ప్రేమ పంచి అన్నీ వాళ్ళకి పెట్టి పోషించి ఆ చిన్నపిల్లలకి ఏమండి కొంచెం వయసు వచ్చేసరికి వెంటనే స్కూల్లో ఈ ఊర్లో ఏ స్కూల్ మంచిది అని ఎంక్వైరీ చేసి విచారించి ఆ స్కూల్లో చేర్పిస్తే అంటారండి. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మో మామూలు కదా, పిల్లలు వెళ్తుంటే వాళ్ళకు బూట్లు వేసి బ్యాగ్ వేసి వెనకాల ఆ బ్యాగ్ వేరో తల్లి తీసుకెళ్తుంది బస్సు వరకు. ఆ బస్సు వస్తే ఆ బస్సులోకి ఎక్కించి పిల్లలకి టాటా చెప్పి దాన్ని సాయంత్రం 4 కల్లా స్కూల్ వెళ్తారని ఎన్ని పనులు ఉన్న అడవడిగా పక్కన పడేసి, అమ్మ బస్సు వస్తుంది పిల్లలు వస్తారని చెప్పేసి పెరుగుతుంటే బస్సు దగ్గరికి వెళ్ళి అన్నారండి. కొంచెం బస్సు లేట్ అయిందంటే, ఒక 5 నిమిషాలు లేట్ అయింది, ఏమైందో ఇంకా బస్సు రాలేదు, పిల్లలు రాలేదని చెప్పి టెన్షన్ పడిపోయి, కంగారు పడిపోయి పిల్లల పట్ల ఆ పిల్లలు బస్సులో దిగుతూ ఉంటే ఆ బ్యాగ్ తీసుకొని భుజాన వేసుకొని తల్లిదండ్రులు ఆ వాటర్ బాటిల్ పట్టుకొని వాళ్ళేమో కలెక్టర్ లాగా ముందు నడుచుకుంటూ వెళ్తుంటే పిల్లలు వెనకాల గుమస్తలాగా తల్లిదండ్రులు బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటే అంతగా ప్రేమించి పిల్లల్ని కని పెంచి తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ నేర్పించి అన్నీ సమకూర్చి పెట్టి వివాహం చేసి రండి. వివాహం చేసేది మరుక్షణమే. వివాహం అయిపోయింది, ఇక అమ్మాయి మీ నాన్నకి మీ అమ్మకి నాకు పడట్లేదు, వేరే కాపురం పెట్టుకుందాం అని భర్తని ఇక పొడుస్తూ ఉంటుంది, లైన్లో పెడతా ఉంటుంది భర్తని. వీడు రండి దరిద్రుడు ఆలోచించుకోడు, అరే నన్ను ఎలా చేసింది మా అమ్మ మా నాన్న, ఎలా పెంచారు, ఎలా పోషించారు, అలా కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించరా, తెలుస్తుంది నీకు ఆ తల్లిదండ్రుల యొక్క ఆ ప్రేమ ఎలా పెంచారో. నీకు కడుపు కాల్చుకొని, కన్న తల్లిదండ్రులు కడుపు కాల్చుకొని చర్చిలో మందిరంలో ఉపవాస ప్రార్థన పెట్టారు మా పాస్టర్ గారు. ఉపవాస ప్రార్థన ఉదయం నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత అందరూ ఎందుకు ఖాళీకి వెళ్ళడం అని ఉప్మా చేసి అందరికి పెడతా ఉంటే పేపర్ ప్లేట్లో
పేపర్ ప్లేట్లో అందరికి ఉప్మా పెడుతుంటే ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత ఆ తల్లి ఆ ప్లేట్లో ఉన్న ఉప్మాని మడిచి బ్యాగులో పెట్టుకుంటుంది. అమ్మా బ్యాగులో దుమ్ము అంతా ఉంటుంది, ఎందుకు తినేయి అంటే, వద్దయ్యా మా పిల్లలకి తీసుకెళ్ళాలయ్యా. ఒక తల్లికి ఎంత ప్రేమ, తన కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి ఆ పిల్లలకి పెట్టుకోవడానికి తెగిస్తూ ఉంది. అది జ్ఞాపకం రాదా నీకు? నీకు జ్ఞాపకం రాలేదా? ఎన్నిసార్లు కడుపు కాల్చుకొని నీకు అన్నం పెట్టారు మీ తల్లిదండ్రులు. అట్లా పెంచిన తల్లిదండ్రులన్నా నువ్వు గుండెల మీద తన్నేది, అట్లా పెంచిన తల్లిదండ్రుల మీదుగా నువ్వు రివర్స్ అయ్యి మాట్లాడేది. దేవుడు క్షమిస్తాడా? నీ తల్లిని సన్మానించు. ఈ భూమి మీద దీర్ఘాయుష్ కలిగి జీవిస్తాం. ఆ స్కూల్లో నుంచి ఆ పిల్లలు వచ్చి మమ్మీ అంటుంటే, అబ్బో ఈ మమ్మీ పొంగిపోతుంది. అమ్మో మా అబ్బాయికి ఇంగ్లీష్ వచ్చేసింది, ఇంగ్లీషు ఇది మమ్మీ అనేసరికే అంటారండి. ఆ పిల్లోడు వచ్చేసి మమ్మీ మాకు హాలిడేస్ ఇచ్చారు అని, అబ్బో మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరికీ, మా అబ్బాయి ఇంగ్లీష్ ఏం మాట్లాడమ్మా, ఏంటో నాకు తెలిసి రావదో ఆ ఇంగ్లీష్ ఎంతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా మా అబ్బాయి. వాడేమన్నాడు, హాలిడేస్ ఇచ్చారు మమ్మీ అన్నాడు. ఆ ఒక్క మాట పలికేసరికి ఇంగ్లీష్లో పొంగిపోయి ఊరంతా తిరిగేసి చెప్పే, మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అప్పుడే ఏం మాట్లాడమ్మా, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ మమ్మీ అన్నాడు. అమ్మో ఇంగ్లీష్ వచ్చేసింది మా అబ్బాయికి అని. నువ్వు మాట్లాడుతుంటే ఆ చిన్న మాటలు తల్లికి ఎంత ఆనందం, ఎంత సంతోషం. తల్లికి అంత ఆనందపడి నిన్ను చూసుకొని మురిసిపోతుంటే ఆ తల్లిని అగౌరవపరుస్తావా? తండ్రిని అగౌరవపరుస్తావా? నీవేమైనా ఏమండి గంపలు సంపాదించి పెట్టమని కోరుకున్నారా? ముసలి వయసులో వృద్ధాశ్రమం చేర్చకుండా ఒక ముద్ద అన్నం పెడితే, ఒక ముద్ద అన్నం పెడితే రుణం తెచ్చుకుంటావు కదా. ఇంతకాలం పెంచి పోషించినందుకు తాగుపోతాడు వాళ్ళ అమ్మని, పో ఎవరు పెడతా నీకు అన్నం, వెళ్ళి ఇదిగో డబ్బు సంపాదించుకొని రా, రోజు కాదు కూలి తీసుకురా, డబ్బు అన్నం పెడతానంటుంటే ఆ తల్లి ఏం పని చేయలేదు. ఇంతకాలం కష్టపడి పని చేసి పోషించింది తల్లి. ఈ ముసలి వయసులో పని చేయలేక ఓపిక లేక ఒక ముద్ద అన్నం పెడతారని ఆశిస్తూ ఉంటే, ఆ ముద్ద అన్నం పెట్టడానికి దరిద్రుడు పనికి వెళ్ళి డబ్బు తీసుకురా అంటాడు. కన్న కొడుకు తాగుపోతాడు. ఆ తల్లి ఏం చేయలేక పని చేసే ఓపిక లేక వేరుశెనకాయలు కొనుక్కొని వేరుశెనకాయలు బుట్ట పెట్టుకొని బస్టాండ్లో అమ్ముకుంటూ ఉంది. రాత్రి 12 కావస్తుంది, ఇంకా అమ్ముకుంటుంది వేరుశెనకాయలు బస్టాండ్లో. మా పాస్టర్ గారు గారు, ఏంటమ్మా ఈ టైంలో ఎవరు కొంటారమ్మా, ఈ టైంలో శనక్కాయలు తినే టైం కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కాయలు వేరుశెనక్కాయలు, ఇప్పుడు ఎవరు కొంటారమ్మా అంటే, అయ్యా ఇవి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళకపోతే నా కొడుకు తాగొచ్చి తంతాడయ్యా, కాలుతో అన్నం కూడా పెట్టాడయ్యా. ఒక తల్లి, ముసలి తల్లి బక్క చిక్కిపోయింది. పాస్టర్ గారు చూసి, ఈ టైంలో ఎవరు కొంటారు కానీ ఇచ్చే మొత్తం ఇచ్చే కాయలు ఇచ్చి, ఇందుకు 500 తీసుకోపో, డబ్బులు తీసుకెళ్ళకపోతే కొడతాడంట కన్న కొడుకు. ఎంత దుర్మార్గుడు వాడు మనిషేనా రాక్షసుడా? కన్న తల్లిని కని పెంచి పోషించి అటువంటి తల్లిని దూషిస్తావా, కొడతావా? అందుకే చెప్తున్నా, ఒక్కసారి వచ్చినప్పటి నుంచి జ్ఞాపకం చేసుకో. ఏం చేశారు నీ కళ్ళ ముందు తల్లిదండ్రులు, నీకు అర్థమవుతుంది. చేతులారా అన్యాయంగా నాశనం అయిపోతావు, అర్ధాంతరంగా చస్తావు. ఎన్నో ఆశలు పెట్టుకొని నేను పెంచి పోషిస్తే ఈరోజు ఒక్క ముద్ద అన్నం పెట్టడానికి ప్రేమగా చూసుకోలేక నీకు భార్య అంత ఎక్కువైపోయిందా? నాకు అనుభూతి కావట్లేదు ఇంట్లో నీ భార్య అంటే. ఆ భార్య మాట లోబడిపోయి తల్లిదండ్రులు అసహించుకొని, ఎంత దారుణం, ఎంత నీచమైన పని. అవన్నీ జ్ఞాపకం చేసుకొని చూడు నీ తల్లిని తండ్రిని ఎలా చేశారు, ఎలా పోషించారు, ఎలా పెంచారు. ఈ భూమి మీద నీవు ఆయుష్ కలిగి బతకాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడే ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? విసుక్కోవద్దు. నువ్వు చిన్నప్పుడు రోత చేస్తే విసుక్కుందా మీ అమ్మ? పనికి మాలంగా ప్రవర్తిస్తే, పాడుపాడు చేస్తే విసుక్కుందా? ఇప్పుడు వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంచెం ఏదో ఏమంటే ఓపిక లేక ఇబ్బంది పడిపోయి ఏమండి పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే విసుక్కుంటావా, అసహించుకుంటావా తల్లిని తండ్రిని? నా మాట వినండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు దీర్ఘాయుష్ కలిగి జీవించాలనుకుంటే, ఆయుష్కాలము ఏమండి ముగించక మునిపే చనిపోకుండా ఉండాలనుకుంటే, ఈ భూమి మీద నీవు బతకాలనుకుంటే ఒకటి నీ తల్లిని నీ తండ్రి సన్మానించుదు గాక. ఆమేన్. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే,
ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి ఆలోచనలు నా యేసయ్యా. తల్లిదండ్రులు సంపాదించి ఆస్తి మాత్రం కావాలా? ఆస్తి సంపాదిస్తే ఏమండి మంచాన పడిపోయి అల్లాడిపోయి అన్నం ఆకలి అవుతుందని చెప్తే ఒక ముద్ద అన్నం పెట్టి దరిద్రులు. ఆస్తి రాయొచ్చు, ముందు ఆస్తి రాయొచ్చు. రే దుర్మార్గుడు కూడా పోతావరా నువ్వు. ఆస్తి మాత్రం కావాలా? ఒక ముద్ద అన్నం పెట్టడానికి లేదు యోగ్యతడికి, దరిద్రుడికి. కన్న తల్లి ఎంతోమంది కొట్టుమిట్టాడు చనిపోయారు చివరి క్షణంలో అన్నం లేక. మాకు ఒక మాస్టర్ గారు ఉన్నాడు అమరావతిలో, టీచర్, పెద్ద మంచి గోల్డ్ మెడలిస్ట్ టీచర్. ఆయన చెప్తున్న ఒకరోజు ఏడ్చి కన్నీళ్ళు కాచి, అన్న మా అమ్మని, నేను చిన్నోని, మా అన్నోళ్ళు ఉన్నారు, మా అమ్మని మా అన్నోళ్ళ దగ్గర పెడితే మా అన్నోళ్ళు అన్నం పెట్టాదన్న మా అమ్మకి. నేను టీచర్ అన్న, చివరికి అన్నం పెట్టకపోతే మా అమ్మ ప్లేట్ తీసుకొని ఇంటికి వెళ్ళి అడుక్కొని తిందన్న మా అమ్మ అని ఏడ్చి ప్రలాపిస్తుంది. మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు లేదు. దుర్మార్గురాలు. ముసలి వయసులో తల్లి కొట్టుమిట్టారు, అన్నం పెట్టవా? చేత కాదు నీకు, దరిద్రాలా? రేపు నీకలే అదే వస్తుంది కదా పరిస్థితి. రేపు నీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. నీ పిల్లల్ని నశించుకుంటారేమో, జాగ్రత్త. ఆస్తి మాత్రం కావాలి, సంపాదించే స్థలాలు పొలాలు. అన్నం పెట్టలే ఒక ముద్ద పిల్లలకి, తల్లిదండ్రులకి. కష్టపడలేక వయసు ఉడికిపోయి పని చేసుకోలేక అల్లాడిపోతూ ఉంటే ఆ సమయంలో కొంచెం ప్రేమగా చూసుకోకుండా పిల్లలు ఎంత దారుణం. దీర్ఘాయుష్మంతుడు అయి బ్రతకాలనుకుంటే భూమి మీద ఒకటి చెప్తున్నా, నీ తండ్రిని తల్లిని సన్మానించు. అలా సన్మానించకపోతేనంట, చదువమ్మా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20 చదువు. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో, అదిగో కారు చీకట్లో ఆరిపోతుంది. ఎవరిని? తండ్రిని తల్లిని దూషించే వాళ్ళ యొక్క బతుకు, తండ్రిని తల్లిని శపించే వాళ్ళ యొక్క బతుకు ఎలా ఉంటుందంటే కారు చీకట్లో, ముందే చీకటి అది ఉన్న గుడ్డి దీపం ఆరిపోతుంది. నీ బతుకంత చిందరబందర, నీ బతుకంత చీకటి ఆవరిస్తుంది, నీ జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది. బీ కేర్ఫుల్. భూమి మీద నీవు ఆయుష్ కలిగి బతకాలనుకుంటే తల్లిని తల్లిని సన్మానించు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు. కొంతమంది కొంచెం ఏమండి కొంచెం యవన వయసు వచ్చేసరికి, యవనస్తులారా జాగ్రత్త. అలా చెప్తున్నా, పొరపాటు మీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేసి ఏమైనా మాట్లాడితే అర్ధాంతరంగా ఆయుష్ ముగించుకోవచ్చు. తల్లిదండ్రుల మాటలు లోబడండి, చెప్పింది చేయండి. మీకేం తెలుసు మమ్మే, మీకు చదువులేదు పాలేదు, మాకు బాగా తెలుసు చదువు అని చదువుకున్నామని చెప్పి ఎర్రవేగి ఆ చదువులేని తల్లిదండ్రులు వాళ్ళకి ఏమండి, ఆ చదువులేని తల్లిదండ్రులకి వాళ్ళకి పెద్దగా ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. వాళ్ళకి ఒకవేళ నీట్గా ఉండలేకపోవచ్చు, మాసిపోయిన బట్టలు వేసుకొని అలాగే ఉండొచ్చు. వాళ్ళు అసహించుకొని ఉంటారండి. ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచింది. వాళ్ళ ఈ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి పిలిస్తే, మమ్మీ నువ్వు వంటలు పెట్టు అంటే వాళ్ళు వచ్చి, ఫ్రెండ్స్ వచ్చి, ఎవరు ఆమె అంటే ఆ పని మనిషి, అమ్మని తల్లిని ఆ పని మనిషి అని చెప్తుంది వాళ్ళకి, ఫ్రెండ్స్కి. కన్న తల్లిని. ఎందుకంటే చింపురు చుట్టూ ఉంది, మాసిపోయిన చీర కట్టుకుంది. మా అమ్మ చెప్తే ఎక్కడ పిచ్చేజ్ పోతుందో, అవమానం అవుతుందని చెప్పేసి కన్న తల్లిని మా పని మనుషులే. ఎంత దారుణం అండి, ఎంత భయంకరం. ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత సంస్కారం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి నర్సు జాబ్ చేస్తుంది. ఒకరిని ప్రేమించింది. ప్రేమిస్తే వాడు చెప్పాడు, మీ ఆస్తిని తీసుకొని రాయించుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు.
వాళ్ళమ్మ అడిగిందమ్మా నాకు ఆస్తి నా పేరు మీద అంటే ఎట్లా ఇస్తానమ్మాయి, నువ్వు నన్ను ఎట్లా చూసుకుంటావు తెలియదు కదా, అప్పుడు ఎట్లా ఇస్తానంటే రాయించు అని చెప్తే రాయించాలి వాళ్ళమ్మ. చివరికి అమ్మాయి కన్న తల్లిని ఎయిడ్స్ రోగం వచ్చిన ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ తీసుకొచ్చి వాళ్ళమ్మకి ఎక్కిచ్చేసి దుర్మార్గురాలు కన్న తల్లిని. బాగా ఆలకించండి. ఇటువంటి వాళ్ళు ఏమి బతుకుతారండి, ఏం బాగుపడతారు, ఏం బట్ట కడతారు? అర్ధాంతరంగా వాళ్ళు బతుకు ముగించుకోరా? వాళ్ళు వేదన పడి కుమిలి ఏడ్చుకొని మంచాన పడిపోయి అన్నం పెట్టకుండా కన్న కొడుకు ఆస్తి రాయించుకొని అన్నం పెట్టకుండా వదిలేస్తే ఆ శాపం నీ తగలరా? భూమి మీద నీకు దీర్ఘాయుష్ కలిగి ఉండాలనుకుంటే నీ తల్లిదండ్రులను సన్మానించు. దేవుని ప్రజలు ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకొని నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తే నా ప్రభువు నిండు ఆయుష్ను దయచేయను గాక, నిండు ఆరోగ్యంతో ఉందో గాక, నేను స్తోత్రం కలుగును గాక. చదవండి, 3వ మాట. కీర్తన గ్రంథం 112వ కీర్తన 2-3 చదవండి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని వెంట ఉండును, వాని నీతి చాలు. వారి సంతతి వారు ఈ భూమి మీద ఎలా ఉంటారండి? బలవంతులై ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి మీద బలవంతులై ఉంటారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం ఈ భూమి మీద బలహీనులుగా ఉండరు, బలవంతులుగా, పరాక్రమవంతులుగా, జయశాలులుగా ఉంటారు. వారి సంతానం భూమి మీద. ఎవరి సంతానం అయ్యా? మొదటి చదువు. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా అనుసరించువాడు ధన్యుడు. అది కాదు వాని సంతతి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆజ్ఞల్ని అధికంగా ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు వాని సంతానం అట ఈ భూమి మీద బలవంతులై ఉంటారట. భూమి మీద మీ సంతానం, మీ పిల్లలు బలహీనంగా ఉండరు. వాళ్ళట ప్రభు చెప్తాడు, కలిమి సంపదతో వాళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఉంటాయి. కలిమి సంపద వాళ్ళ ఇంట్లో నిండుగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో, ఎవరింట్లో? భయభక్తులు కలిగి ఆజ్ఞలు ప్రేమించే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు భూమి మీద ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారు. వారి కుటుంబాలలో కలిమి సంపదతో నిండి ఉంటాయి. ఈరోజు నీ కుటుంబంలో కలిమి సంపద ఉన్నాయా? సంపద ఉందా? కలిమి ఉందా? కుటుంబం అంతా సమస్యలు, కుటుంబం అంతా అప్పులు. కొంతమంది చెప్తున్నారు, అన్న అప్పులతో టెన్షన్గా ఉందన్న, ఏమైపోతానో నాకు ఒక అర్థం కావట్లేదు. అప్పులతో కలిమి లేదు, సంపద లేదు, ఆశీర్వాదం లేదు, సమస్యలు. ఇంక గతంలో చెప్పాను, నిద్ర పట్టదు కొంతమందికి. ఎప్పుడు నిద్ర పట్టదంటే ఒక మనిషికి 3 కారణాలు ఉంటాయి. ఏంటి తెలుసండి? 1 అప్పులు, 2 తప్పులు, 3 నొప్పులు. ఈ 3 ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. అప్పులు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. టెన్షను, ఏం జరుగుతుందో, ఎప్పుడు వస్తారు అప్పులలో, ఎలా తెరచాలా, అప్పులు ఏమో కొండలాగా పెరిగిపోయినాయి. రోజు నిద్ర పట్టక ఆలోచించి మానసికంగా క్షీణించిపోతారు అప్పులు ఉన్నవాళ్ళు. ఎలా తెరచాలా ఇదే టెన్షను. నిద్ర పట్టదు, తిన్న ఆహారం వంటికి పట్టదు. రెండవదిగా నిద్ర పట్టకుండా వాళ్ళు తప్పు చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, తప్పుగా ప్రవర్తించే వాళ్ళకి మనం చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో, తప్పు చేస్తున్నాం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఈ టెన్షన్తో వాళ్ళు నిద్ర పట్టదు. మూడవదిగా పంటి నొప్పి ఉందనుకో, పంటి నొప్పి, హాయిగా నిద్రపోతారా? తలనొప్పి ఉందనుకో, కడుపు నొప్పి ఉందనుకో, మోకాలు నొప్పులు ఉన్నాయనుకో, నిద్రపోతారండి? నిద్ర పట్టదు. నొప్పులు ఉండే వాళ్ళకి, అప్పులు ఉండే వాళ్ళకి. కనుక ఈరోజు నీ సంతతి వాళ్ళందరూ ఈ భూమి మీద బలవంతులై కలిమి సంపదతో నింపబడుదురు గాక. ఉన్నారండి. సర్వ సంపదలు కలిగి ఉండాలా, సమస్యలు ఉండకూడదు, కుటుంబాలు అప్పులు ఉండకూడదు, తిన్న ఆహారం కొంచెమైనా ప్రశాంతంగా ఉండాలి. చాలా కుటుంబాలు లేదు. కొంతమంది పిల్లలు తీసుకొస్తారా, ఆ పిల్లలు విన్నారండి, వయసు ఏమో మహా అయితే 16 ఉంటుంది, 17 ఉంటుంది, 15 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు చూస్తే ఒక 50 సంవత్సరాల వయసులాగా ఉంటారు, ఊగుతా వస్తారు. ఎండిపోయి బలహీనం అయిపోయి ఏదో జబ్బు లోపల పీడించబడతాం జబ్బుతో. వయసు చూస్తే పెద్ద వయసులాగా కనిపి, వయసు చిన్న వయసే. వారి అవతారం చూస్తే విన్నారండి, వాళ్ళు త్రాగి చిన్న వయసు తాగి అన్నీ బయటకు వచ్చేసాయి. కండలు కరిగిపోయి ఎముకలు బయటకు వచ్చేసాయి. చూస్తే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసులాగా ఉంది. బలహీనంగా ఉన్నారు. నా ప్రభు అంటాడు, నీ సంతానము భూమి మీద స్ట్రాంగ్గా ఉంటారు, బలహీనులుగా ఉండరు. కలిమి సంపద వాళ్ళ కుటుంబంలో ఉంటుంది. మరి నీ ఇంట్లో, నీ పిల్లల కుటుంబంలో సంపద, ఆశీర్వాదం, సమృద్ధిగా ఉన్నాయా? పరీక్షించుకొని చూడు.
ఎందుకు లేదంటే నీవు భయభక్తులు కలిగి ఆజ్ఞను ప్రేమిస్తే నీ పిల్లల్ని భూమి మీద నా ప్రభువు దీవించునుగాక, దీవించబడుదురుగాక, ఆశీర్వాదం పొందుదురుగాక. హల్లెలూయా. భూమి మీద సమాధానం ఇస్తాడు నీతిమంతులకి ప్రతిఫలం. రెండవదిగా భూమి మీద దీర్ఘాయుషిస్తాడు నీతిమంతులకు ప్రతిఫలం. మూడవదిగా భూమి మీద అలా పిల్లలు బలవంతులుగా ఉంటారు, అది నీతిమంతులకు వచ్చే ప్రతిఫలం. చివరిగా మాట చదవండి, జెఫన్యా గ్రంథం 3:20. ఆ కాలమున మీరు చూచుచూ ఉండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను. నేను స్తోత్రం కలుగును గాక. ఎక్కడ? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును ఈ రోజు నుంచి తెప్పిస్తాను. రేపు స్తోత్రం కలుగును గాక. నీతిమంతులకు ప్రతిఫలం ఇస్తాడు భూమి మీద. ఏమిటయ్యా చివరగా ప్రతిఫలం అంటే, ఈ భూమి మీద నువ్వు బతికొండగానే నా ప్రభువు నీకు ఏమిస్తాడంట? ఖ్యాతిని, మంచి పేరును నీకు తెప్పించునుగాక. నేను స్తోత్రం కలుగునుగాక. వెండి, బంగారము, ఇల్లు, స్థలము, పొలము, ఆస్తి, ఐశ్వర్యము ఇవన్నీ పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, ఏమండి అని సంపాదించుకోవచ్చు. ఏ వస్తువులు పోయినా, బంగారం పోయినా, ఏమండి ఇల్లు పోయినా, స్థలం పోయినా మళ్ళీ దాన్ని పొందుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. పేరు అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు. పేరు అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు పేరు. కనుక నేను ఎలా ఉండాలి తెలుసండి? మంచి పేరు సంపాదించుకొని జీవించాలి భూమి మీద. నేను స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి పేరు పోయిందంటే మనం సంపాదించుకోలేవు. ఆస్తి సంపాదించుకోవచ్చు, ఆస్తి అయినా ఐశ్వర్యమైనా కష్టపడితే సంపాదించుకోవచ్చు. పేరు పోయిందంటే మళ్ళీ రాదు. అందరూ అసహించుకుంటారు. చివరికి నేను నా ప్రభు చెప్తున్నాను, ఎందుకు ఈరోజు నేను నీకు భూమి మీద, సంఘములో, ఊర్లోకి వెళ్ళినప్పుడు, సమాజంలో, బంధువుల దగ్గర, అందరి దగ్గర మంచి పేరును, ఖ్యాతిని నేను మీకు కలిగిస్తాను. ఎంతమందికి ఆశగా ఉంది? ఆశ కలిగిన వాళ్ళు అల్లు చెప్పండి. ఇప్పటికే నీకు చాలా చెడ్డ పేరు ఉంది, చాలామందికి చెడ్డ పేరు ఉంది. ఇప్పటికైనా బతుకు మార్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఒక మంచి పేరు, ఖ్యాతిని సంపాదించుకో దేవుని ద్వారా. సంఘములో, సమాజంలో. సంఘంలో ఏది నీకు పేరేది? సంఘంలో నీకేమైనా పేరు ఉందా? ప్రభు అంటాడు, భూమి మీద నీకు మంచి పేరు, ఖ్యాతి కలగాల. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద నువ్వు బతికొండగానే నా ప్రభు నీకు ఏమిస్తాడంట? ఖ్యాతిని, మంచి పేరును నీకు తెప్పించునుగాక. నేను స్తోత్రం కలుగునుగాక.